శరీర బ్యాలెన్స్ కంట్రోల్ కదా, దీని కంట్రోల్. నువ్వు రిటర్న్ అవ్వాలి అంటే బ్యాలెన్స్ కంట్రోల్ ఉండాలా ఉండాలి. నువ్వు పడుకోవాలి ఉండవద్దా, నువ్వు నడవాలి, పరిగెత్తాలి, ఇవన్నీ దాని కంట్రోల్ ఇవ్వాలి. దేని కంట్రోల్ ఉంటాయి? అనుమస్తిష్కం. దేని కంట్రోల్ అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో ఇవన్నీ ఉంటాయి. అనుమస్తిష్కం ఈ విషయంలో సరే శరీరం అంటారు. దీన్ని చిన్న మెదడు అంటారు. చిన్న మెదడు అంటారు. ఇది ఏం చేస్తామా? ముఖ్యంగా శరీర సమతాకి ముఖ్యంగా ఇది చూసుకోవడం. ఆల్కహాల్ తీసుకుంటే ఏం తీసుకుంటే ఆల్కహాల్ తీసుకుంటే దేనిపై ప్రభావం చూపుతుంది? అనుమస్తిష్కం పైనే ప్రభావం చూపుతుంది. ఏం తీసుకుంటే మరి వ్యక్తికి ఆల్కహాల్ అవసరమా? ఎంత ఆల్కహాల్ అవసరం? ఒక వ్యక్తికి ఒక రోజు 30 ml ఆల్కహాల్ అవసరం. ప్రత్యేకంగా ఆల్కహాల్ తీసుకోవడం మనం తినేటువంటి పండ్లలో ఆల్కహాల్ ఉంటుంది. మనం వేసుకునే మెడిసిన్ ఏముంటుంది? మెడిసిన్ ఎప్పుడు కూడా ఆల్కహాల్ లేకుండా మెడిసిన్ తయారు కాదు. ప్రత్యేక ఆల్కహాల్ అవసరం. ఎవరికి అవసరమా? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం మర్చిపోవడానికి ఆ కొద్దిసేపు ప్రశాంత పడుకోవడం ఆల్కహాల్. అది ఎప్పుడు కూడా ఒక వ్యసనంగా వాడతాం, ఎడిక్ట్ కాకూడదు. అర్థమైందా? అంటే ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో దేనిపై ప్రభావం ఉంటుంది? దానిపైనే కాబట్టి ఎప్పుడైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నావో మాటల్లో తప్పని అడుగులు వేస్తాం. చక్కగా అది పోవాలంటే వేస్తాం. అడుగులు వేసి గోడకు సపోర్ట్ తీసుకొని ఈవెన్ గడ పెట్టాలంటే కూడా పెట్టుకున్నాడు. ఇంకా ఎక్కువైతే అర్థమైందా? ఒక చూసారు ఎక్కడెక్కడ లిక్కర్ రాయి పెట్టుకున్నాడు. ఆ డివైడర్ తెలియదు, తర్వాత గల్లీ చివరి తెలియదు, షాప్ తెలియదు, కాళ్ళ కింద ఉంటుంది, డివైడర్ పైన మనిషి ఉంటుంది. చూసిరా? అంటే ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో దేని పెట్టుకోబోతుంది? అందుకెందుకమ్మా మీకు ఒక సర్జరీ చేయాలి. ఏం చేయాలి? సర్జరీ చేయాలి. అది మేజర్ కావచ్చు, అది కావచ్చు. అంటే ఆ తెలుసమ్మా అనస్థీసియా. ఎదమది అనస్థీసియా ఇచ్చినప్పుడు దేనిపై ప్రభావితుంది? దేనికమ్మా? అనస్థీసియా పైనే ప్రభావిస్తుంది. ఏది తీసుకుంటే అనస్థీసియా. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదంతేదమ్మా చిన్న మెదడు, లిటిల్ బ్రెయిన్. నెక్స్ట్ మూడో వచ్చేసమ్మా మెడులా 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 మస్తిష్కము, అనుమస్తిష్కము, మచ్చం. మచ్చంతో ఇంగ్లీష్మా మెడులా. ఇది మెడులా. ఇదేదో అది మెడులా మెడులా. అంటే ముఖ్యంగా ఈ మధ్యాహ్నం మెదడులో చిన్న భాగం, మెదడులో చిన్న భాగం ఏంటంటే మెడులా. దీని యొక్క ఆధీనంలో ఏముంటాయమ్మా? అనియంత్రితమైన క్రియలు అంటే నియంత్రించేది సాధ్యం కాదు. ఏమో శ్వాసక్రియ, రెస్పిరేషన్ మన కంట్రోల్ ఉందా? కంట్రోల్ మన కంట్రోల్ ఉందా? ఏమో తర్వాత లావాదేవీ శ్వాసక్రియ తప్ప శ్వాసక్రియ, హృదయ స్పందన, ప్రేమ కదలికలు ఏమో ఏదమ్మా? ప్రేమ ఆహార జీర్ణం కావాలి అంటే కళ్ళకి ఏమో ఇవన్నీ కొద్ది కట్టుకుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం కాలంలో శ్వాసక్రియ, హృదయ స్పందన, లావాదేవీ ఉత్పత్తి కావడం, తుమ్మడం, దగ్గడం, ఇలాంటివన్నీ కూడా ఏమో అంటే ఇవన్నీ కూడా మన కంట్రోల్లో. తుమ్మొచ్చిన ఆపమా తుమ్మేస్తాం. ఆప సాధ్యం కదా, చిన్న ఆపచ్చు కానీ అన్నిసార్లు ఆపడం సాధ్యం కదా. ఏమో శ్వాసక్రియ, రెస్పిరేషన్, హృదయ స్పందన, గుండెలు ఈరోజు బాగా చచ్చిపోయినా 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఆపమంటే మనకు కదా.
అంటే ఇవన్నీ కూడా అనియంత్రితమైన క్రియలు, అంటే కంట్రోల్ చేయలేము. అవన్నీ దారుణంగా ఉంటాయి. దేనికంటే ఉంటాయి మధ్య ఎనమదే మధ్య శ్వాసక్రియ, విదేశస్పందన, భావాల ఉత్పత్తిలో తుమ్మడం, తగ్గడం, ప్రేమిక కదలికలు ఇవన్నీ కూడా అంటే నియంత్రించడం సాధ్యం కాదు. మనం కంట్రోల్ చేయలేము. అవన్నీ దాని కంట్రోల్ ఉంటాయి. అందుకనే మధ్యాముఖాన్ని తొలగిస్తే ఈ కోసం వ్యక్తి చనిపోతాడు. దేన్ని తొలగిస్తే వ్యక్తి చనిపోతాడు? మెడుల అప్లాంగేటను తొలగిస్తే వ్యక్తి అవుతామా చనిపోతాడు. లేదా మధ్యాముఖానికి బలమైన దెబ్బ తగిలితే వ్యక్తి చనిపోతాడు. ఎప్పుడు కాల్చే బయటలో పోతుంది. ఒక పిల్లలు ఉంటారు, మా కేవీఎం బంధు, కేవీఎం బంధు ఎవరో కేటీఎం బంధు చూసిన వాళ్ళు చూడు, చాలా ఉంటుంటే బంధు, చాలా చక్కగా ఉంటే బంధు కేటీఎం బంధు కదా. వాడు కూర్చుంటే ఎలా కూర్చోవాలి? మొత్తం వల్ల బ్యాంక్ పైన ఉండాలి. అవునా? ఎందుకు కూర్చున్నావు? వాళ్ళనే ఉండాలి. ఏ బండి మీద? కేటీఎం బండి ఉండవద్దా? మళ్ళీ స్పీడ్ ఎంత ఉండాలి? 120 కల స్పీడ్ ఉండాలి. అందువల్ల మళ్ళీ రోడ్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఎట్లా పోవాలమ్మా? ఎక్కడైతే అంటే సిగ్నల్ జంపులు చేయాలి, తర్వాత ఇంకా జంపింగ్ చేయాలి, బయట మధ్య చేయాలి, చేయాలవుతా చేయాలి. చేయి పక్కన పక్కన చేయాలి. మా టైం బాగుంది, వెనక పక్కకు